Please do subscribe to Prajabheri News Channel. అన్నిటికంటే ముఖ్యం మొన్న మా పార్టీ ఆఫీస్ మీద పోయి దాడి చేస్తారా? ఎన్ని గుండెలరా మీకు? మా కేసీఆర్ గారి ఫోటో తీసుకొని నీళ్ళకేసి కొడతారా? ఎన్ని గుండెలరా మీకు? రేవంత్ కొడతారా అట్లా? తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని ఫోటో తీసి నీళ్ళకేసి ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా మీకు సిగ్గనిపించలేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మన తెలంగాణ వచ్చేదా? మనకు ఒక్కసారి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజల్లారా. ఇలా వాస్తవంగా అదే కేసీఆర్ గారు చేయబట్టే కదా ఈ ప్రత్యేకంగా తెలంగాణ అయింది. కాబట్టే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినరు. లేకుంటే చంద్రబాబు నాయుడు బూట్లు నాకుంటా కూర్చునేటోడే కదా. మీరు ఎట్లా చేయబుద్దయిందయ్యా? దేవుడు లాంటి కేసీఆర్ గారిని పట్టుకొని ఆ ఫోటో తీసి కిందేసి మీకు ఎట్లా కొట్టబుద్దయిందయ్యా అని నేను అడుగుతా ఉన్నా. ఇది కరెక్టా? తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు గుండె మీద చెయ్యేసుకొని ఆలోచన చేయండి. దేవుడు లాంటి కేసీఆర్ గారి చిత్రపటం తీసుకొని నేలకేసి కొట్టొచ్చా? ఇది కరెక్టేనా? ఇవాళ భారతదేశంలోనే తెలంగాణని నంబర్ 1గా నిలబడిన కేసీఆర్ గారి ఫోటో, తెలంగాణ తెచ్చిన ఫోటో, తెలంగాణ తెచ్చిన వ్యక్తి ఫోటో కిందేసి కొట్టొచ్చా? ఇలా కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దామని అంటున్నాం. అది సాధ్యమేనా? తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? హైదరాబాద్లో సెక్రటేరియట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇలా 33 జిల్లాలు చేసింది కేసీఆర్ గారు కాదా? 33 కలెక్టరేట్లు కట్టింది కేసీఆర్ గారు కాదా? 33 మెడికల్ కాలేజ్ తెచ్చింది కేసీఆర్ గారు కాదా? యాదగిరిగుట్ట టెంపుల్ని అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతులకి రైతు బంద్ వేసింది కేసీఆర్ గారు కాదా? భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? ఇలా కళ్యాణ్ లక్ష్మి 1,116 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ గారు కాదా? 200 రూపాయల పెన్షన్ని 2,000 చేసింది కేసీఆర్ గారు కాదా? 500 రూపాయల వికలాంగుల పెన్షన్ని 4,000 రూపాయలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఇలా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టింది కేసీఆర్ గారు కాదా? ఇట్లా చెప్పుకుంటా పోతుంటే ఈ రోజంతా కూడా సరిపోదు. అట్లాంటి కేసీఆర్ గారి చిత్రపటం కిందేసి కొడుతుంటే గుండెల్లో బుల్లెట్ గుచ్చుకున్నట్టు గుచ్చుకుందండి. దాడులు చేస్తుంది మేమా? దాడులు చేస్తుంది వాళ్ళ? తెలంగాణ ప్రజల్లారా, తెలంగాణ సమాజం ఒక్కసారి నా చేతులు జోడించి మరీ కోరుతా ఉన్నా. ఒక్కసారి మీరు గమనించండి. మీకు దండం పెడుతున్నా. మీరు ఒక్కసారి ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరు రౌడీజం చేస్తున్నారు, మన తెలంగాణ రాష్ట్రంని ఎవరు నాశనం చేస్తుండ్రు అనేది ఒక్కసారి మీ అందరు కూడా ఆలోచించాలి అని నా చేతులు జోడించి మరీ మీ అందరికి కూడా కోరుతా ఉన్నాను. కానీ అదే విధంగా కూడా చెప్తా ఉన్నా, మళ్ళీ